హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి సోమవారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో కోరున్నటువంటి అతి భారీ వర్షాలు. వివరాలకు వెళ్దాం. వాతావరణ పరిస్థితి తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాలకు కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షపాతం నమోదు కానుంది రానున్నటువంటి 4 రోజుల్లో. ముఖ్యంగా జూన్ 8 నుంచి కూడా మనకి తెలుగు రాష్ట్రాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవగా మధ్యాంధ్ర గుంటూరు, కృష్ణా, కోనసీమ, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుంది. ఇక రాయలసీమ వ్యాప్తంగా దక్షిణ బంగాళాఖాతంలోనే ఏర్పడడంతో ఉపరితల ఆవర్తన ద్రోణి రాయలసీమ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. రాయలసీమలోని అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి, చిత్తూరు, కడప, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, బద్వేల్ ప్రాంతాలు దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా రాయలసీమ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు కానుంది. ఈ రోజు రాత్రికి పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు మొదలవుతాయి. ఇక ఆ తర్వాత తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో గత 3 రోజులుగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో తగ్గుతాయి. భారీ వర్షపాతం నమోదవుతుంది. నాగర్ కర్నూలు, నల్గొండ, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా అత్యధిక వర్షాలు నమోదవుతాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలకి జూన్ 9 నుంచి భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.